ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో సిట్ విచారణ వేగవంతం చేసి చాలా రోజులైంది. దానిలో ఒక సినిమాలో ఏదైతే మనం పార్ట్స్ చూస్తామో, లేకపోతే ఒక ఓటీటీ వెబ్ సిరీస్లో ఏదైతే ఎపిసోడ్స్ చూస్తామో, అలాగే రాజ్ కేశిరెడ్డి ఎపిసోడ్ నడుస్తూ వస్తుంది. 4 సార్లు సిట్ ఇప్పటికే నోటీసులు ఇవ్వడము, ఆయన ఏదో సాకులు చెప్పడము, ఏదో ఒకసారి మెయిల్స్ పెట్టి నేను ఐటీ వాడిని అయితే నాకేమిటి సంబంధం లెక్కర్తో అని చెప్పడం, ఏది పోలీసులు మొత్తం అంతా విచారణ చేసి అతని పాత్ర చాలా స్పష్టంగా తేటతెల్లం అయిన తర్వాత అతని విచారణకు పిలిచారు. సరే, అతను దొరకట్లేదు. వాళ్ళ తండ్రిని విచారణకు పిలిచారు, వాళ్ళ తల్లిగారు వచ్చారు, వాళ్ళ శ్రీమతి హాస్పిటల్లో డైరెక్టర్గా ఉన్న అక్కడికి, తర్వాత ఐటీ కంపెనీలు సోదరి, ఇవన్నీ జరిగినా కూడా ఆయన ఇక అష్టదిగ్బంధనం అయిపోయింది. అన్ని విషయాలు పోలీసులకు తెలిసిపోయాయి. ఇక తప్పించుకునే పరిస్థితి లేదన్న తర్వాత విచారణకు వస్తానని మనకి ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి ఫస్ట్ అతను ఆడియో మెసేజ్ పంపించాడు. అంటే మనం అన్ని రకాలుగా తెలుసుకుని వెయ్యండి, ఒకే వెర్షన్ మాట్లాడడం కాదు. బట్టేబాజ్ అన్నాడు విజయసాయిరెడ్డిని మోసకారి అని. అతను చెప్పిన వర్షన్ కాదు, నేను చెప్తాను నా వర్షన్, మొత్తం విజయసాయిరెడ్డి వ్యవహారం అంతా బయట పెడతానని. మరి విచారణలో ఏం చెప్తాడో చూడాలి. కానీ ఇవాళ విచారణకు వస్తానని నమ్మించి చెన్నైకి వెళ్ళి అక్కడి నుంచి ఫారెన్కి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేశాడా? సిట్ పోలీసులకు అదే సమాచారం అందింది. సో శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర కాపు కాసి మొత్తానికి పట్టుకున్నారు. అప్పుడు కూడా నేను రాను, రేపు వస్తాను కదా, రేపు మాట్లాడుకుందాం అంటే నిన్ను నమ్మేది లేదమ్మా అని తీసుకెళ్లారు. విజయవాడ తరలించారు నిన్న రాత్రి. ఇవాళ విచారణకు సంబంధించి ఏం చెప్తాడో చూడాలి. ఈ వ్యవహారం అంతా విజయసాయిరెడ్డి ఎప్పుడైతే విచారణలో రాజ్ కేశిరెడ్డి పేరు చెప్పాడో అక్కడి నుంచి కీలకమైన మలుపులు తిరుగుతూ వచ్చింది. అంటే ఇందులో జస్ట్ ఇతను ఒక టూల్ మాత్రమే రాజ్ కేశిరెడ్డి. దీని వెనకాల ఇంకా ఎంతమంది ఉన్నారు అనే పేర్లు మనం విజయసాయిరెడ్డి రెండోసారి విచారణకు వెళ్ళినప్పుడు కొంతమంది పేర్లు చెప్పాడు. అసలు ఎక్సైజ్ పాలసీకి సంబంధించి మీటింగ్స్లో ఎక్సైజ్ మినిస్టర్ ఉండడు, ఏది డిప్యూటీ సీఎం ఎక్సైజ్ మినిస్టర్ ఆయన ఉండడు. ప్రైవేటు ప్లేసెస్లో ఈ మీటింగులు జరుగుతాయి. ఎందుకంటే దీని వ్యవహారం ఎలా ఉంటుందంటే హవాలాలు, క్యాష్ హ్యాండర్లు, కొరియర్లు, ఆర్గనైజర్లు, అక్కడి నుంచి మంత్రి, అక్కడి నుంచి మళ్ళీ ఎంపీ, అక్కడి నుంచి బిగ్ బాస్. మరి ఇంత ఎపిసోడ్ జరగాలంటే ఇంకెవరూ ఉండకూడదు, కేవలం వీళ్ళొక ముఠాగా ఉండి పనిచేయాలి. కానీ ఇప్పుడు సీనింగ్ మారిపోయింది. దాదాపుగా క్లైమాక్స్కి వచ్చేసిన పరిస్థితి. మిథున్ రెడ్డి కూడా ఒకసారి విచారణకు వెళ్ళాడు, మళ్ళీ విచారణకు రావాలి. పెద్దిరెడ్డి ఒంట్లో బాగాలేదని ఆయన ప్రస్తుతానికి విచారణకు వచ్చే పరిస్థితి లేదు. కానీ ఇప్పుడు జరుగుతున్న చర్చ ఏంటంటే విజయసాయిరెడ్డి ఎలా అయితే పేర్లు ఒక్కొక్కటి బయట పెడుతూ వస్తున్నాడో అది ఫేస్ సేవింగ్ కోసమా, లేకపోతే మళ్ళీ పొలిటికల్ అరంగేట్రం కోసమా, జైలుకి వెళ్లకుండా కాపాడుకోవడం కోసమా, కారణం ఏదైనా కావచ్చు, ఏం జరుగుతుందో మనకు తెలియదు. అదే బాటలో మిథున్ రెడ్డి కూడా రాబోతున్నాడా? ఈ చర్చ విపరీతంగా జరుగుతోంది. అంటే ఇక దొరికిపోయాం అడ్డంగా, తప్పించుకునే పరిస్థితి లేదు. ఇక మిగతా పేర్లు చెప్పేసి మిగతా స్కాములు 4 బయట పెడితే అన్నా కాస్త సేవ్ అవుతామా అనే ఆలోచనలోకి వచ్చారా? మరొక వైపు చూస్తే జగన్మోహన్ రెడ్డి మీరు ఒక వారం 10 రోజులుగా అబ్జర్వ్ చేయండి, కంప్లీట్గా ఆయన సైలెంట్ అయిపోయాడు. వైసీపీ అధినేత ఈ సత్యసాయి జిల్లా అక్కడ జరిగిన వ్యవహారం ఏదో శవరాజకీయం చేసే ప్రయత్నం జరిగింది కానీ వర్కౌట్ కాలేదు. తర్వాత ఈ బ్యాచ్ అంతా తిరుమల ఆ గోశాల మీద పడ్డారు. అక్కడ ఏదో నానా యాగి చేద్దాం ఉంటున్నారు, అది కుదరలేదు, అది ఫెయిల్ అయిపోయింది. సో ఏం చేయాలో ఏం తోచని పరిస్థితి. ఓవైపు ఏమో ముఖ్యమంత్రి ఆయన అభివృద్ధి అంటాడు, ఎక్కడికి వెళ్ళినా కూడా అదే అంశం. ప్రైవేట్ కార్యక్రమం మీద వెళ్ళినా కూడా ఇక్కడ ఏం జరుగుతోంది రాష్ట్రంలోని ఫాలో అప్లు ఇవన్నీ. తాజాగా ఇవాళ ఢిల్లీలో అమిత్ షా వీళ్ళందరితో భేటీలు, కేంద్ర మంత్రులతో, ఇదంతా. ఈ విజయసాయిరెడ్డి కూడా ఢిల్లీలో ఉన్నట్టు ఆయన, మనకి ఇంకా కన్ఫర్మేషన్ కావాలి. ఎందుకంటే ఆయన రాజ్యసభ అయిపోయింది, అది ఖాళీ అయింది. మరి బీజేపీ నుంచి మళ్ళీ రాజ్యసభ అడుగుతున్నాడని రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. సో అదొక పక్కన అయితే మొత్తం మీద ఇక గేమ్ ఓవరా, ఎటు తప్పించుకునే పరిస్థితి లేదు. తర్వాత బయటకు వచ్చే రెడ్ల పేర్లేంటి, మొత్తం మీద ఇది ఫైనల్గా వెళ్ళి తాడేపల్లి ప్యాలెస్ తలుపులు తట్టక తప్పని పరిస్థితికి. ఈ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో కేవలం పొలిటీషియన్సే కాదు, ఇప్పటికీ లాయల్టీస్ మార్చుకొని కొంతమంది అధికారుల పాత్ర కూడా ఉందని, ఈ రాజ్ కేశిరెడ్డి తప్పించుకోవడంలో కూడా ముఖ్యంగా ఎవరో ముందస్తుగా ఇదిగో పలానా చోటుకు వస్తున్నారు, పలానా టైంకి అలర్ట్ అయిపోండి అని కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మరి అన్నీ కూడా సిట్టు విచారణలో తేల్తాయేమో, వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉందిట. అంటే ఈ ఆఫీసర్లు కూడా కాస్త గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి, ఎవరి పేర్లు బయటకు వస్తాయని మాట్లాడదాం. మనతో పాటు ఇవాళ డిబేట్లో అప్పసాని రాజేష్ గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, వారు జాయిన్ అవుతున్నారు. దీపక్ రెడ్డి గారు, టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి, సిడాప్ చైర్మన్. కర్ణాటి ఆంజనేయ రెడ్డి గారు, బీజేపీ సీనియర్ నాయకులు. నమస్కారం అండి అందరికీ. సో రాజేష్ గారు, ఇప్పుడు ఎప్పటి నుంచో జరుగుతున్న వ్యవహారం, నేను ఇందాక చెప్పినట్టు ఆయన సరే ఆయన సినీ నిర్మాత, ఆయన పొలిటికల్ బ్రెయిన్తో పాటు ఈ క్రిమినల్ బ్రెయిన్ ఇవన్నీ వాడేవో రకరకాల స్కెచ్లు అన్నీ వేస్తున్నట్టు అర్థమవుతుంది ఎపిసోడ్లు చూస్తుంటే. ఇప్పుడు నిన్న కూడా మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, నిన్న నైటే మనమే బ్రేక్ చేసాం. ఇది చేసిన తర్వాత విచారణకు వస్తున్నట్టు నమ్మించి నకిలీ పేరుతో టికెట్లు వేసుకుని ఫారెన్ పారిపోయే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. కానీ ఇంక ఇప్పుడు దాదాపుగా గేమ్ అయిపోయినట్టేనా? ఇంకా ట్విస్ట్లో ఏమన్నా ఉండే అవకాశం ఉందా?
ముందుగా ప్యానెల్లో ఉన్న దీపక్ రెడ్డి గారు, ఆంజనేయ రెడ్డి గారు, అలాగే ఏబిఎన్ వీక్షకులందరూ కూడా శుభోదయం. ఒకటి వాస్తవం ఏంటి అంటే రిషి గారు, మనం ఎప్పుడో 1993 బాంబు ముంబై పేలుళ్ల తర్వాత దావుద్ ఇబ్రహీము, టైగర్ మెమన్ సోదరులు దేశం వదిలి పారిపోయారని చెప్పని విన్నాం. అవును. ఆ తర్వాత ఆర్థికపరమైన నేరాలకు పాల్పడి లలిత్ మోడీ, విజయ్ మాల్యా వంటి వాళ్ళు దేశం వదిలి పారిపోయారని చెప్పని విన్నాం. వీళ్ళెవరు కూడా క్రియాశీలక రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు కాదు. కానీ ఈ మధ్యకాలంలో కొత్తగా క్రియాశీలక రాజకీయాల్లో ఉంటూ చట్టసభలకు ప్రాతినిధ్యం వహించి ప్రభుత్వంలో పాలనా వ్యవస్థలో భాగస్వాములుగా ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి సోదరులు, అలాగే గౌతమ్ రెడ్డి గారు, ఇప్పుడు రాజకాశ రెడ్డి వంటి వాళ్ళందరూ కూడా ఈ పారిపోయే ప్రక్రియ చూస్తుంటే వీళ్ళకి తేడా ఏముంది? ఇవాళ తీవ్రమైన నేరాలకు పాల్పడి ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నం చేసిన వాళ్ళు, శాంతి భద్రతలకు విఘాతం కలిగించి వేల మంది ప్రాణాలు తీసుకున్న వాళ్ళు ఇవాళ వేలాది కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడి, ఈ ప్రకృతి వనరులను లూటీకి పాల్పడి, అధికార దుర్వినియోగానికి పాల్పడి ఈ విధంగా పారిపోతున్న వాళ్ళకి మధ్య వ్యత్యాసం లేదు అని చెప్పి చాలా మంది ఆరోగ్యం, ప్రాణాలు పోవడానికి కారణమయ్యి, అవును, ఇవాళ వాళ్ళే నిర్ధారణ చేస్తా ఉన్నారు. వాస్తవంగా ఇవాళ రాజకాశ రెడ్డి ఎన్నాళ్ళు ఎక్కడికి పారిపోగలుగుతావు? ప్రభుత్వం వ్యవస్థలు కనుక పట్టుదలగా ప్రయత్నించి ఎవరైనా సరే తీసుకురావాలి అనుకుంటే, మనం 2019కి ముందు ఆ రోజు రెడ్ శాండిల్ స్మగ్లర్ గా ఉండి గంగిరెడ్డి మారిషస్ లో దాక్కున్నాడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో. కానీ పోలీసులు ఐడెంటిఫై చేసి మారిషస్ నుంచి జుట్టు పట్టుకొని లాక్కొచ్చి జైల్లో కూర్చోబెట్టారు. కాబట్టి ఇవాళ విచారణకు మీరు నిర్దోషులు అని చెప్పుకుంటున్నప్పుడు, నేను ఐటీ అడ్వైజర్గా ఉన్నా, నాకు ఈ కేసుతో సంబంధం ఏంటి అని చెప్పని విచారణాధికారులని నోటీసులు తీసుకోవడానికి కూడా క్వశ్చన్ చేసిన వ్యక్తి, పోనీ ఐటీ అడ్వైజర్గా నువ్వు ఈ రాష్ట్రానికి అందించిన సేవలు ఏంటో చెప్పు. ఇవాళ ఐటీ అడ్వైజర్గా కొనసాగిన రోజున నీ వల్ల ఈ రాష్ట్రానికి ఏ సంస్థలు గ్రౌండింగ్ చేయించగలిగావు, ఎంతమందికి ఉపాధి కల్పన చేయించగలిగావు, ఎన్ని వేల కోట్ల రూపాయల ఐటీ ఉత్పత్తులను ఎగుమతి చేయించగలిగావు, ప్రభుత్వానికి ఎంత ట్యాక్స్ రెవెన్యూస్ రప్పించావు, అదైనా చెప్పు. ఇవాళ ఐటీ అడ్వైజర్గా నీ కంట్రిబ్యూషన్ ఏదో నీ రాష్ట్రానికి ఉందా? ఐటీ అడ్వైజర్ అనేది ఒక ముసుగు. అంటే ఐటీ అడ్వైజర్ కి అసలు ప్రైవేట్ విల్లాల్లో లిక్కర్ పాలసీలు డిజైన్ చేయడానికి అసలు సంబంధం. ఇవాళ ఢిల్లీ మద్యం పాలసీకి సంబంధించి ఇవాళ సౌత్ సిండికేట్ అనే పేరుతోటి ఇవాళ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, వాళ్ళ కుమారుడు, అలాగే మనకి శరత్చంద్రారెడ్డి గారు, కవిత గారు, వాళ్ళ ఆడిటర్ బుచ్చిబాబు గారు, పిళ్ళై ఇంతమందిని అరెస్ట్ చేశారు కదా, అభిషేక్ బోయినపల్లి ఇంతమందిని అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటి? అక్కడ ప్రభుత్వం తీసుకురాబోతున్న పాలసీస్ని వ్యాపారస్తులకు అనుకూలంగా వీళ్ళు ఆర్డర్ చేయించారు అని చెప్పి. మరి విజయసాయిరెడ్డి గారు చెప్పిన ప్రకారం తన ఇంట్లో 2 సందర్భాల్లో, ఒకటి హైదరాబాద్లో, ఒకటి విజయవాడలో తన విల్లాలో జరిగిన సమావేశాల్లో మేము కిక్ బ్యాక్స్ గురించి కాదు, మద్యం పాలసీ గురించి మాట్లాడామని చెప్పారు. మద్యం పాలసీ గురించి ప్రభుత్వాధికారులు, పాలిటీషియన్స్, అలాగే డిస్టిలరీ అధికారిగా ఉన్న సజ్జల శ్రీధర్ రెడ్డి వీళ్ళందరూ కలిసి మాట్లాడారు అని అంటే ఏంటి అర్థం? అక్కడ నీకు ప్రభుత్వం పాలసీ శాసనసభలో చేయాలి, లేదా అధికారులు సెక్రటేరియట్ లో మీటింగులు జరగాలి, పాలసీలకు సంబంధించి అదే అంటున్నా, మినిస్టర్ ఉండాలి, కన్సర్న్ మినిస్టర్ ఉండాలి, కన్సర్న్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉండాలి. కానీ ఇక్కడ ఏం జరిగింది? బ్రోవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్, బ్రోవరేజెస్ కార్పొరేషన్ ఎండి, అలాగే సత్యప్రసాద్, మిగిలిన ఐఏఎస్ అధికారి జగన్మోహన్ రెడ్డి గారి పిఏగా ఉన్న ధనుంజయ రెడ్డికి ఈ ఎక్సైజ్ పాలసీ ఏం సంబంధం నీకు? నువ్వెలా డిఫైన్ చేస్తావు? వీళ్ళందరూ కలగలిసి అక్కడ చేసింది 100కి 100 రూపాయలు, దాని నుంచి ఎలా ఆదాయం రాబట్టుకోవచ్చు, ఆదాయం ప్రభుత్వానికి కాదు, వీళ్ళకి ఏ విధంగా ఆదాయం రాబట్టుకోవచ్చు అని చెప్పి చెప్పాను కదా మీకు రాజేష్ గారు ఇంట్రోలో. హవాలా, క్యాష్ హ్యాండర్లు, కొరియర్లు, ఆర్గనైజర్లు అంటే ఒక పెద్ద వ్యవస్థ. అవును, ఇవాళ ఇంత పెద్ద వ్యవస్థని నిర్వహణ చేసి పూర్తి సాక్ష్యాధారాలు కన్సర్న్ సిట్ అధికారులు సేకరించిన తర్వాత నేను విచారణకు సహకరించను, నన్ను మీరెలా విచారణకు పిలుస్తారు అని చెప్పని తానేదో అడిషనల్ ప్రివిలేజ్ ఉండి గవర్నర్ స్థాయిలోనో రాష్ట్రపతి స్థాయిలోనో ఉండి నన్నెలా విచారణ చేస్తారని చెప్పని అతిశయం ప్రదర్శించడం ఏంటి? ఎవరి మీద ఆరోపణలు ఉన్నప్పుడు కోట్లు సంపాదించాక నేను సిట్ అధికారుల విచారణ నేను వెళ్ళడం ఏంటి? అంటే సిఐఓ, డిఎస్పీ ఆఫీసర్ లెవెల్ ఆఫీసర్ ఉంటాడు, వాళ్ళకి వీళ్ళు వ్యవస్థల కన్నా ప్రభుత్వానికన్నా చట్టం కన్నా కూడా మేము పెద్దవాళ్ళం అని చెప్పని ఫీల్ అవుతా ఉన్నారు. 100కి 100 రూపాయలు చట్టం ముందు వీళ్ళందరూ చాలా చిన్నవాళ్ళు. చట్టం వాళ్ళ మీద ఆరోపణలతో రాజేష్ గారు ఇప్పుడు తెలియజేయాలి వాళ్ళ ప్లేస్ ఏమిటి, వాళ్ళు చేసిన అరాచకాలకి ఫలితం ఏమిటో తెలియజేస్తే గానీ ఖచ్చితంగా బాధ్యత ఉంది. ఆంజనేరెడ్డి గారు, ఢిల్లీది మనం అప్పట్లో పెద్ద సంచలనం అయిపోయింది, జాతీయ స్థాయిలో మనం కూడా అనేక సందర్భాల్లో మాట్లాడుకున్నాం.
సాక్షాత్తు ఇక్కడ ముఖ్యమంత్రి కూతురు కవిత, అక్కడైతే ఢిల్లీ ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం అందరూ అరెస్టులు అయ్యారు. ఏది 100-150 కోట్ల పాలసీలో చిన్న ఆల్టరేషన్స్ మన రాజేష్ గారు చెప్పినట్టు. మరి ఇక్కడ ఏకంగా ఒక పెద్ద వ్యవస్థే సృష్టించి ఏది ప్రభుత్వానికి ఆదాయం కాదు, జేబుల్లోకి ఆదాయం కోసం మరి చేసిన వ్యవస్థలో ఇది ఎన్ని వేల కోట్ల కుంభకోణం. దీంట్లో మరి విజయసాయిరెడ్డి బయటకు వచ్చాక కొన్ని పేర్లు బయటకు వచ్చాయి. వాట్ నెక్స్ట్? ఇప్పుడు కేసిరెడ్డి బయటకు వచ్చాక ఇంకా పేర్లు ఏమైనా బయటకు వస్తాయా? ఋషి గారు, హలో చెప్పండి. అంజిరెడ్డి గారు వినపడుతోంది. వినిపిస్తుంది. ఋషి గారు, తప్పుడు పనులు చేసిన వాళ్ళకి చట్టం చేతులు చాలా పొడుగ్గా ఉంటాయనే విషయం గుర్తుపెట్టుకోవాల్సి ఉంది. తాత్కాలికంగా తప్పించుకున్న చట్టం చేతిలో ఎక్కడికి వెళ్ళలేరు. ఈరోజు దేశంలో బయట ఉన్న ఉగ్రవాదులతో సహా, అమెరికాలో ఉండే ఉగ్రవాదులతో సహా దేశంలో పట్టుకొస్తున్నారు. అదేవిధంగా మిగతా ఆర్థిక ఉగ్రవాదులను కూడా తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందరూ కూడా వస్తారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ లిక్కర్ కుంభకోణము, మీరు ఢిల్లీ కుంభకోణాన్ని ప్రస్తావించారు రాజేష్ గారు. నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉందండి. ఢిల్లీ కుంభకోణానికి, ఢిల్లీ లిక్కర్ కుంభకోణానికి, ఆంధ్రప్రదేశ్ లిక్కర్ కుంభకోణానికి, నక్కకి నాగలోకానికి కొంత తేడా ఉంది. ఇది 1000 రెట్లు ఎక్కువ ఉంది. ఢిల్లీలో ఏమిటి, వారు ప్రైవేట్ వ్యాపారస్తులు గుర్తును పెట్టుకుని లిక్కర్ పాలసీని తయారు చేశారు. లిక్కర్ పాలసీ ప్రభుత్వం చేస్తుంది, ఎక్సైజ్ అధికారులు, మినిస్టర్లు కన్సర్న్ ఫైనల్ గా ముఖ్యమంత్రి దృష్టికి వెళ్తారు, కేబినెట్ లో నిర్ణయం తీసుకుంటారు. కానీ ఢిల్లీలో ఏం జరిగింది, ప్రైవేటు వ్యాపారస్తులతో కూర్చొని లిక్కర్ పాలసీని తయారు చేయడం, ఇది పెద్ద గందరగోళం అయింది. మొత్తం కేబినెట్ అంతా జైల్లో కూర్చుంది ముఖ్యమంత్రితో సహా. మన రాష్ట్రం నుంచి కొంతమంది అరెస్ట్ అయ్యారు. మాజీ ముఖ్యమంత్రి, నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కుమార్తె కూడా అరెస్ట్ అయ్యారు. దాంతో పోల్చుకున్నప్పుడు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కుంభకోణం ఏదైతే ఉందో, లిక్కర్ కుంభకోణము హ్యూజ్ కుంభకోణము. వాళ్ళు ఈ రోజు ఆయన కసిరెడ్డి గారిని చూసినప్పుడు ఆయన ఇంటి పేరుకు కరెక్ట్ సరిపోయి కసిగా కుంభకోణం చేశాడు. ఆయన కసిగా వేల కోట్ల రూపాయలు. అందుకేనేమో ఆయన మొన్న మనకు ఏబిఎన్కి పంపించిన ఆడియోలో నా పేరు రాజ్ కేసిరెడ్డి అని చెప్పాడు. అంటే ఒరిజినల్ నేమ్ ఏదో అన్నట్టు కసిరెడ్డి అనేది మనం వింటున్నాం. చాలా కసి ఉందని అనుకుంటున్నాం మనం, ఆయనకి డబ్బు ఏ విధంగా సంపాదించాలని. నేనేమంటున్నా అంటే, మనకి బాగా గుర్తుంది, మాజీ ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో చెప్పారు, నేను సంపూర్ణ మద్య నిషేధం విధించకుండా 2025లో ఎన్నికలకు రానని చెప్పారు. మన అందరికీ తెలుస్తుంది. కానీ ఆ మద్య నిషేధం పాలసీనే బ్యాంకుల్లో కొలెక్టరల్ గా పెట్టి 20 సంవత్సరాల వరకు అప్పు తెచ్చుకున్నారు. ఎందువల్లంటే దాంట్లో రుచి మరిగారు కదా, మాట్లాడితే రుచి మరిగారు. కాబట్టి వాళ్ళ ఆలోచన ఏమిటి, మనం ఇంకొక 20 సంవత్సరాలు అధికారంలో ఉంటాము, మనం లక్షల కోట్లు దోచేసుకునే విధంగా మనం తయారు చేస్తామనే ఉద్దేశంతో 20 సంవత్సరాలకి సరిపడా దాని మీద అప్పు కూడా తీసుకురావడం జరిగింది. ఈరోజు ఈయన రాజ్ కసిరెడ్డి గారు దొరకడంతో గత అధికార పార్టీలో, గత ప్రభుత్వంలో పెద్దలందరిలో కూడా గుండెల్లో రైళ్లు పోగుతున్నాయి. ఆయన మనం విన్నాం, ఆయన కసిరెడ్డి గారు 7 అంచెల వ్యవస్థను ఏర్పాటు చేశారంట. ఈ దొంగ సొమ్ముని మధ్యలో ఇంకెవరైనా దొంగలు కొట్టేస్తారేమో అన్నది. నాకు చిన్నప్పుడు నేను అంటుండేది, ఋషి గారు, ఈ హవాలా ట్రాన్సాక్షన్ ఏ విధంగా జరుగుతుందంటే, ఇక్కడ ఒక ఆయన 1 కోటి రూపాయలు ఇక్కడ ఎవరికైనా నల్లధనం ఇస్తే విదేశాలకు పంపించాలో లేదా ఇంకొక రాష్ట్రానికి పంపించాలంటే ఒక 10 రూపాయల నోట్ చించి సగం ఈయన దగ్గర పెట్టుకొని సగం ఒక ముక్క ఆయన రిసీవ్ చేసుకుని ఆయన ఆ ముక్కని ఈ ముక్కని కలిపి ఓకే కరెక్ట్ అంటే ఆ డబ్బులు హ్యాండ్ ఓవర్ చేశారంట. అట్లా ఈ దీంట్లో కూడా 7 అంచెలు. 7 అంచెల్లో ఏమిటి, 7 అంచెల దగ్గర పెద్ద సంచులు ఉంటాయి. నాకు డౌట్, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఒక్క విషయంలో అయినా ఇంత పగడ్బందీగా ఒక్కటి చేశారా? ఒక్క ఆలోచన అదే నేను చెప్పేది. ఇంత పకడ్బందీగా 7 అంచుల్లో పెద్ద 7 సంచులు పెట్టుకొని ఎక్కడా కూడా 1 రూపాయి మిస్ కాకుండా ఈ దొంగ సొమ్ముని ఇంకా పెద్ద దొంగలు ఎవరైనా కొట్టేస్తారేమోనని ఏ విధంగా అధినాయకుల దగ్గరికి చేరాలా, ఎక్కడికి చేరాలా అనేది చాలా పద్ధతిగా పకడ్బందీగా ప్లాన్ చేసిన వాడు రాజ్ కసిరెడ్డి గారు. ఆయన మీరు ఇందాక ఆయన అసలు కింగ్ పిన్ నా లెక్కలో ఆయన అన్నారు కదా, ఎవరు విజయసాయిరెడ్డి గారు. అతను ఒక టూల్ మాత్రమే, ఇంకా ఉన్నారు ఋషి.
హీఈస్ ద మెయిన్ టూల్. ఆ టూల్ కింద చిన్న చిన్న టూల్స్ అన్ని ఉన్నాయి. హీ వాజ్ ద ఆర్గనైజర్, మొత్తం ఆర్గనైజ్ చేసింది. ఒకటి రెండోది, విజయసాయి రెడ్డి గారు ఏం చెప్పారు, రాజు కసిరెడ్డి చాలా పెద్ద క్రిమినల్ అన్నాడు. మనం ఆయన ఈ రోజు ఈ కుంభకోణం బయటకు వచ్చినప్పటి నుంచి వ్యవహారం పరిశీలిస్తున్నప్పుడు అసలు ఎంత పెద్ద క్రిమినల్ మనకు అర్థమైంది. ఏ విధంగా విదేశాలకు తప్పించుకోవాలా, ఏ విధంగా చట్టాలని ఉండేలు వచ్చుకుని అడ్డం పెట్టుకొని తప్పించుకున్న ఆయన క్రిమినల్ అన్నాడు. ఈ రోజు రాజశేఖర రెడ్డిని క్రిమినల్ అంటే ఆవేళ మీటింగుల్లో ఆయన ఉన్నాడు, విజయసాయి రెడ్డి కూడా తీసుకున్నారు కదా, 100 కోట్ల రూపాయలు అప్పిప్పించారు కదా, 100 కోట్ల రూపాయలు అప్పిప్పించారు మిథున్ రెడ్డి గారికి, కసిరెడ్డి గారికి. ఆయన ఇంట్లో కూర్చొని పెట్టి హైదరాబాద్ లో 100 కోట్లు అప్పించానని ఆయనే చెప్పారు. మరి అంత క్రిమినల్ అని ఆయన 2017లో పరిచయం అయ్యారని చెప్పారు. 2017లో పరిచయం అయ్యారని చార్టెడ్ అకౌంటెంట్ తెలియగల ఆయన ఎందుకు ఈయన అంచనా వేయలేకపోయాడు, ఇప్పుడు ఎందుకు క్రిమినల్ బాగా వేశాడు యాక్చువల్లీ. ఈ దొంగ సొమ్మును మై ఒపీనియన్ ఈజ్ ఈ దొంగ సొమ్మును పంచుకోవడంలో తేడాలు వచ్చాయి కాబట్టి విజయసాయి రెడ్డి గారు ఈ రోజు ఆ విధంగా మాట్లాడుతున్నారు. ఈ విజయసాయి రెడ్డి గారు ఆ విధమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. నేను ముందే చెప్పాను, చట్టం చేతులు చాలా పొడుగ్గా ఉంటాయి, ఎవరో తప్పించుకోలేరు. దీంట్లో ఎవరెవరైతే సంబంధాలు ఉన్నారో వాళ్ళందరూ లోపలికి వెళ్ళడమే కాకుండా ఈ దొంగ సొమ్ము ఎక్కడికి చేరింది అది తేలాల్సింది, ఎక్కడ ఆగుతుంది ఇది. కరెక్ట్ అదే అంట దాని చివరి. ఇప్పుడు కాదు, నదులు మనకి ఇవాళ దేశంలో చివరిగా వెళ్ళి సముద్రంలో కలుస్తాయి. సముద్రం ఏంటనేది తేల్చాలి. అన్ని దారులు ఎక్కడ ఆల్ రోడ్స్ లీడ్ టు రోమ్ అని ఒక సామెత ఉంది. కాబట్టి ఈ రోడ్లన్నీ ఎక్కడికి చేరి, రోడ్డు ఎక్కడికి చేరింది అది మనకున్న సమాచారం ఏంది. సీఎంఓ ముఖ్యమంత్రిగా అక్కడికి కూడా వస్తాం వ్యవహారం. దీపక్ రెడ్డి గారు, ఇంతకుముందు మీకు గుర్తుందా, మనం చాలా సందర్భాల్లో ఈ అధికారుల పాత్ర గురించి మాట్లాడుకున్నాం, కొంత ఆవేదన కూడా ఎప్పుడు మన పర్సనల్ టాక్స్ లో మాట్లాడుకున్నప్పుడు కానీ చర్చల్లో కానీ. ఈ ఆఫీసర్ల వ్యవస్థ గురించి కూడా ఇవాళ వాళ్ళు చాలా టెన్షన్ పడుతున్నారట. అంటే అప్పుడున్న సీఎంఓలో పేషీలో ఉన్న అధికారులు, ఈ లెక్కర్ వ్యవహారంలో ఉన్న అధికారులు, ఓఎస్డీలు, ఐఏఎస్లు, ఇందాక అసలు ఎక్కడో ఓఎస్డీగా ఉన్న వాళ్ళకి లెక్కర్ స్కామ్లో సంబంధం ఏముంది అంటే ఇది ఎంతవరకు వెళ్తుంది, మిగతా వ్యవహారం బయటపడుతుందా లేదా, అది ఇవాళ అందరూ ఎదురు చూస్తుంది. ఎందుకంటే ఖచ్చితంగా ఎవరో ఇన్ఫర్మేషన్ లీక్ చేస్తున్నారు. ఇవాళ కుటుంబ సభ్యులు, రాజకేశ్వర రెడ్డి కుటుంబ సభ్యులు లేరు, వాళ్ళు వెళ్ళిపోయారు, యూఎస్కి వెళ్ళిపోయారు. ఇతను కూడా జస్ట్ మిస్ వెళ్ళిపోయేవాడు, ఇంకో గంట అయితే ఏదో ఫ్లైట్ ఎక్కేసి చెక్కేసేవాడు, ఇలా పోలీసులు పట్టేసుకున్నారు. నమస్కారం అండి, వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. బెస్ట్ విషెస్ ఫర్ యువర్ ఈ కొత్త అసైన్మెంట్ షుడ్ బి గ్రాండ్ సక్సెస్ అని చెప్పి మరోసారి విష్ చేస్తూ థ్యాంక్ యూ సో మచ్. ఈ ఇన్సిడెంట్ లో మాత్రం అండి పోలీసులు కసిరెడ్డిని బాగా కసిగా వేటాడి పట్టుకున్నారండి. ఆ క్రెడిట్ మాత్రం వాళ్ళకి ఇవ్వచ్చు. ఏ విధంగా ఆయన దగ్గర వేరే డూప్లికేట్ పాస్పోర్ట్ ఉంది, ఇవన్నీ మనం చూస్తే క్లియర్ గా ఎటువంటి బ్యాక్గ్రౌండ్ ఉండే మనిషో మనకి దాన్ని బట్టి అర్థమవుతా ఉంది. అందుకని అద్భుతంగా పట్టుకున్న దానికి పోలీసుని మనం కంగ్రాచులేట్ చేయాలి ఈ ఇష్యూలో. కానీ ఇద్దరు మీరు చూస్తే 4 సార్లు ఈయనకి నోటీస్ సర్వ్ చేసినా గానీ ఒక్కసారి కూడా పోలీసు వాళ్ళ దగ్గరికి పోయి ఇంతకు ముందు క్వశ్చనింగ్ కి పోలేదు. కానీ వీడియో రిలీజ్ ఆడియో ఒకసారి రిలీజ్ చేసి ఆయన ఏదో సత్య హరిశ్చంద్రుడు రకంగా విజయసాయి రెడ్డి బట్టబాజ్ అని చెప్పి మాట్లాడతాము చూసాము. అదే విధంగా విజయసాయి రెడ్డి కూడా మీడియా ముందుకు వచ్చి ఏ విధంగా ఆయనంతా కరెక్ట్ అయినట్టు ఈయన తెలివైన క్రిమినల్ అని చెప్పి మాట్లాడతాం మనం చూసాము. సో ఇప్పుడు రాష్ట్రంలో ప్రజలందరూ మైండ్ లో ఒక క్యూరియాసిటీ వచ్చిందండి. తెలివైన క్రిమినల్ కరెక్టా, బట్టెబాజ్ అనేది కరెక్టా, ఈ ఇద్దరి మధ్యలో ఏం జరుగుతుంది, వాస్తవాలు ఏంటి అని చెప్పి ఒక డిస్కషన్ రాష్ట్రం అంతా జరుగుతా ఉంది. కానీ ఏదైనా కానీ ఈ రోజు మనం చూస్తే అండి సారీ బిగ్గర్ క్రిమినల్ అనేది తేలాల్సింది. కరెక్టే. ఇప్పుడు పాయింట్ ఏంటంటే కింగ్ పిన్ ఎవరో తెలిసిపోయింది ఇప్పుడు అందరికి. ఎందుకంటే ఈయన డూప్లికేట్ పాస్పోర్ట్లు ఎట్లా తప్పించుకొని పోవాలా అని చెప్పి చూస్తున్నారు. ఎవరు చెప్పినా, మిథున్ చెప్పినా, ఎవరు చెప్పినా ఫైనల్ గా పేరు ఈయన దగ్గరికి వస్తుంది కనుక కింగ్ పిన్ అనేది ఎస్టాబ్లిష్ అయిపోయింది. కింగ్ పిన్ ఎస్టాబ్లిష్ అయింది కనుక ఇప్పుడు కింగ్ ఎవరు అనేది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. అందరూ కింగ్ ఎవరు అని అంటారు. ఇంకా దీంతో డౌట్ ఏమన్నా ఉందా అండి? ఎందుకు అనంటే ఇది లోకేష్ గారు మీరు చూస్తే అనేక సార్లు గత 3-4 నెలల్లో చెప్తా ఉండేది, పబ్లిక్ మీటింగ్ లో అయినా కానీ మీడియా ముందైనా కానీ, ఈ లిక్కర్ కుంభకోణంలో మీరు చూడండి స్ట్రింజెంట్ యాక్షన్ ఉండబోతా ఉంది, అనేక పెద్దలు పేర్లు బయటికి రాబోతా ఉన్నాయి అని చెప్పి ముందు నుంచే చెప్తుండారు.
కానీ మా పార్టీకి సంబంధించిన కొందరు ఇంకా తొందరగా యాక్షన్ తీసుకోవాలా అని కొందరు మీడియా ముందు కూడా మాట్లాడతాం మనం చూసాము. ఎందుకు అనంటే పగడ్బందీగా ఈ డీటెయిల్స్ అన్ని తీసుకొని అన్ని ఎవిడెన్స్ కలెక్ట్ చేసి యాక్షన్ తీసుకోవాలా అనే ఉద్దేశంతోనే కొంచెం డిలే అవటం జరిగింది. ఈ రోజు మీరు చూస్తే తప్పించుకునే అవకాశం లేదు. ఎందుకు? వీళ్ళు చాలా తెలివిగా చేశారు. క్యాష్ ట్రాన్సాక్షన్స్ లో చేసి మేము దొరకము అనే విధంగా వీళ్ళు క్రైమ్ ప్రొఫెషనల్ PhD ఇన్ క్రైమ్ విధంగా చేశారు. వెరీ ఆర్గనైజ్డ్. వెరీ ఆర్గనైజ్డ్. సో అది పట్టుకునే దానికి కొన్ని అంశాలు ఉన్నాయండి. ఇప్పుడు మీరు 22 పాత డిస్టిలరీస్ ఉంటే అవన్నీ వీళ్ళు లాక్కున్నారు. దాదాపు మళ్ళా ఒక 60 కొత్త కంపెనీలు పెట్టినారు. ఈ హవాలా ట్రాన్సాక్షన్ లో ఏ విధంగా నెట్వర్క్ సెటప్ చేశారు అంటే ఫస్ట్ క్యాష్ షాపుల దగ్గర నుంచి కలెక్ట్ చేసుకొని అవన్నీ కలెక్ట్ చేసుకోబోయి ఆ జిల్లాకు సంబంధించిన ఒక క్యాష్ హ్యాండ్లర్ కి ఇచ్చేవాళ్ళు. అట్లా ఆ జిల్లాకు సంబంధించిన క్యాష్ హ్యాండ్లర్ ఒక 2-3 జిల్లాలకు కలిపి ఒక రీజియన్ లాగా చేసుకుని ఒక రీజనల్ హ్యాండ్లర్ కి ఇచ్చేవాళ్ళు. ఆ రీజనల్ హ్యాండ్లర్ తీసుకోబోయి మళ్ళా మెయిన్ మిత్రుడు వీళ్ళ చేతికి అందించేవాడు, మిత్రునేమో ప్యాలెస్ కి పంపించేవాడు. సో ఇవన్నీ డీటెయిల్స్ సిట్ లో ఈ హ్యాండ్లర్లని, ఈ క్యాష్ హ్యాండ్లర్ చేసే వాళ్ళని, ఈ నెట్వర్క్ లో ఉండే వాళ్ళని పట్టుకున్నప్పుడు కొన్ని వాస్తవాలు కొన్ని ఏరియాకి బయటకు వచ్చినాయి. సో అందాజా చూస్తే ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ ప్రకారం 450 రూపాయలు పర్ కేసు లాగా తాడేపల్లి ప్యాలెస్ కి చేరింది అని చెప్పి నేను అదే అడగబోతున్నాను మిమ్మల్ని. అంటే దీని మొత్తం మనకి ఒక అంచనా ఏంటంటే 3-4 వేల కోట్లు అని, కానీ ఐ థింక్ దిస్ ఇస్ మచ్ బిగ్గర్ దాన్ దట్. అద్భుతమైన ప్రశ్న అడిగినారు రిషి గారు. మీకు ఒకటి చెప్పాలా, ఏంటంటే మేము దాదాపు గొంతు పోయేటట్టు 10 రోజుల్లో 12 రోజుల్లో అసెంబ్లీని, కౌన్సిల్ ని ఆ రోజు స్తంభింపం చేసి ఈ ఇష్యూ మీద డిస్కస్ చేయాలి. మీరు ఎందుకు క్యాష్ లో తీసుకుంటున్నారు, ఎందుకు UPI తీసుకోవటం లేదు అని చెప్పి ఎంత గర్భ చేసినా కానీ వాళ్ళు పట్టించుకోలేదు. మా గొంతులన్నీ పోయినాయి. ఇంత చేస్తున్నా కానీ వీళ్ళు ఎందుకు కనీసం మాట్లాడుతులేదు, ఎందుకు మేము చేస్తాం అంటులేదు అని ఆ రోజు మేము లేవనెత్తడం కూడా జరిగింది. సో మీరు చూస్తే క్లారిటీతో లిక్కర్ లో ఎట్లంటే అండి, మీరు ₹1 ప్రోడక్ట్ డిస్టిలరీలో వీళ్ళు చాలా తెలివిగా చేశారు. ఆ పాత వాళ్ళందరి దగ్గరికి పోయి మీరు మా డిస్టిలరీస్ అన్నీ మాకు ఇవ్వకపోతే అవి మూతపడిపోతాయి అని బెదిరించి అన్ని లాక్కున్నారు. సో 22 పాత డిస్టిలరీ బ్రూవరీస్ వీళ్ళ చేతికి వచ్చేసాయి, లీజ్ లో తీసుకున్నారు. సో ఈ నెట్వర్క్ వాళ్ళు ఏం చేశారు, ఆ లీజ్ హోల్డర్లకి ₹1కి మీరు ప్రొడక్షన్ చేసి మాకు ఇవ్వండి అంటే ₹12 అనుకోండి అప్రాక్సిమేట్ గా. మేము దాన్ని తిరిగి మళ్ళా ఈ మార్కెట్ లో త్రూ ఈ షాప్స్ 120 నుంచి 250 మధ్యలో ఇది అమ్మేవాళ్ళండి, ఇది పర్ బాటిల్. సో దీంతో మీరు చూస్తే అంటే ₹1కి దాదాపు ₹12 ఈక్వలెంట్ దాకా ట్యాక్సే పడుతుంది. సో ఒక్క బాటిల్ మీరు ఒక 30 to 40% ఇట్లా ఇల్లీగల్ గా అమ్మినారు అని చెప్పి దీన్ని ఇండస్ట్రీలో పాత రోజుల్లో సెకండ్స్ అనేవారు. సో ఆ సెకండ్స్ ఈ రోజు లార్జ్ స్కేల్ లో ఫ్రాడ్ వీళ్ళే చేశారు. సో ఎక్కడ ట్రాక్ రికార్డ్ లేకుండా మేము ఎంత తెలివిగా చేసాము అని చెప్పి. సో ఒక 1,00,000 కోట్ల బిజినెస్ జరిగితే 40% ఈ విధంగా అమ్మినారు అని అంటే ఇప్పుడు ఒకటి తీసేసినా కానీ 38,000 crores దాకా కొట్టేసి ఉండొచ్చు 1,00,000 కోట్ల బిజినెస్ మీద ఈ విధంగా సెకండ్స్ చేసి. అంటే ఇది సుమారు అది మీరు అన్నట్టు 35-40 వేల కోట్లు స్కామ్. అంటే ఈ డబ్బుని కొట్టేసిన డబ్బుని అంటే ఏం చేశారు దాన్ని, అంటే చాలా రకరకాల మళ్ళీ అక్రమ కార్యక్రమాలకు కూడా ఉపయోగించారు, అవి కూడా బయటకు వస్తాయి. అంటే దీపక్ రెడ్డి గారు, నాకు ఇప్పుడు డౌట్ ఏంటంటే జస్ట్ ఇది ఒక లిక్కర్ స్కామ్ అంటే 5 ఏళ్లలో జరిగిన వ్యవహారంలో ఒక లిక్కర్ దాని గురించే మనం మాట్లాడుకుంటే సుమారు 40 వేల కోట్లు తేలుతోంది, కానీ ఇది ఒకటే కాదు కదా. నేను ఇంకొకటి చెప్తా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు మనుషుల్ని కలిసేవాడు కాదు, వాళ్ళ సొంత లీడర్లను ఎందుకు కలిసేవాడు కాదు, ఎందుకు అని అంటే కంటిన్యూస్ గా ఒక ఫ్రాడ్ ఎంపైర్ ని సృష్టించుకున్నాడు. కూర్చొని ప్రతిరోజు కోట్లు వస్తా ఉండి లెక్కలు చూసుకోవాలి కదా, ఆయన ఇంట్లో కూర్చొని ఫ్రీగా లెక్కలు చూసుకుంటా ఉండేవాడు, ఎవరిని కలిసేదానికి పెద్ద టైం కూడా ఉండేది కాదు. రెండోది అనేక సార్లు టీడీపీ అంటే మీరు చెప్తోంది ఎలా ఉందంటే, ఇప్పుడు రాజకేశరెడ్డికి ఎలా అయితే ఐటీ సలహాదారు అనేది ఒక ముసుగో, మీరు చెప్తోంది జగన్మోహన్ రెడ్డికి రాష్ట్ర ముఖ్యమంత్రి అనేది ఒక ముసుగు, ఆ ముసుగులో ఇంత పెద్ద స్కామ్లు వ్యవహారాలు నడిపేవాడనా? ప్రజలే చెప్తారు దాన్ని. ఇంకో 2 పాయింట్స్ నేను చెప్తాను. సో ఆ డైరెక్షన్ లోనే పోతున్నారు. అనేక సార్లు మేము
కంటైనర్లలో డబ్బులు పోతున్నాయి అని చెప్పి మేము ప్రెస్ మీట్లు పెట్టి లీక్ అవునవును, చేసాం గుర్తుంది గతంలో, నాకు. గుర్తుందా? ఆ. అదేదో జగన్మోహన్ రెడ్డి తిరిగి మమ్మల్ని నోటుకొచ్చినట్టు మాట్లాడేవాళ్ళు వాళ్ళ పార్టీ వాళ్ళు. ఇదే అండి కంటైనర్లు, Okay. వేలాది కోట్లు అని అంటే కంటైనర్లలో కాకుండా ఇంకా ఎట్లా మూవ్ చేయగలుగుతాము? ఇదే హవాలాలో వేరే దేశాలకు పోతున్నాయని చెప్పి రుజువులతో సహా మొన్న ఇచ్చొచ్చినారు కదా అమిత్ షా గారికి. సో ఎన్ని వేల కోట్లు దేశం వదిలిపెట్టిపోయినాయో మీరు చూడండి. ఇదే జగన్మోహన్ రెడ్డి మధ్యలో ఒక 6 నెలలకు ఒకసారి వేరే దేశాలకు పోయి ఏం చేస్తున్నాడో తెలియదు, అట్టా పోయి ఇవన్నీ లెక్కలన్నీ సెటిల్ చేసుకొని వచ్చేవాడు. మీరు లింక్ చూడండి, అదే, లింక్ చూసిన అర్థమవుతుంది, తర్వాత అర్థమవుతుంది. ఒక అర్థానికి మీరే రావచ్చు. రైట్. ఎందుకంటే సో అంటే ఒకటి రేవంత్ రెడ్డి గారు మాట్లాడదాం. మీరు చాలా ఇంపార్టెంట్ విషయాలు చెప్పారు. అంటే ఇదేదో ప్రజలు అనుకుంటున్నట్టు ఏదో 3-4 వేల కోట్లు కాదు, చాలా పెద్ద వ్యవహారం. దీన్ని దేనికి వాడారు? ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అనే క్వశ్చన్ లో ప్రభుత్వం మీద కూడా ప్రజల దృష్టి ఉంటుంది. అంటే కేవలం ఇది రాజకేశ్వరరెడ్డి పేరు ఎట్లా వచ్చింది, విజయసాయి రెడ్డి చెప్పాడు. ఇప్పుడు విజయసాయి రెడ్డి చెప్పిన తర్వాత రాజకేశ్వరరెడ్డి వస్తే రాజకేశ్వరరెడ్డి ఎవరి పేర్లు చెప్పబోతున్నాడు, రేపు పొద్దున్న మిథున్ రెడ్డి ఎవరి పేర్లు చెప్తాడు. సో ఇవన్నీ డాట్స్ అన్ని కనెక్ట్ అయితే ఎవరి దగ్గరికి వెళ్ళి అవుతుంది. ఈ వేల కోట్లు లక్షల కోట్లు ఏమయ్యాయి? సో ఇవన్నీ కూడా చాలా క్వశ్చన్స్ మళ్ళీ ప్రజలకి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. మాట్లాడుతూ అధికారుల పాత్ర గురించి మాట్లాడాను. అంటే ప్రభుత్వాలు మారినా కూడా చాలా మంది అధికారులు ఇంకా మాజీ ప్రభుత్వ అధినేత పార్టీకి సంబంధించి లాయల్టీస్ వదులుకోలేకపోతున్నారు, ఎమోషన్స్ ని. వాళ్ళు ఇన్ఫర్మేషన్ లీక్ చేయడం ద్వారా 3-4 సందర్భాల్లో దాదాపు ఒక ఫామ్ హౌస్ లో పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు కార్లు ఫోన్లు పట్టుకోగలిగారు, సీజ్ చేయగలిగారు, కానీ అతను తప్పించుకున్నాడు. అంటే ఎవరో పక్కా సమాచారం. అంటే ఇప్పుడు మనకు బయటకు వస్తుంది ఏంటంటే అప్పుడు ప్రభుత్వంలో కీలకమైన ఓఎస్డీలుగా ఉన్న అధికారులు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, వీళ్ళందరి పాత్ర కూడా ఇందులో ఈ స్కామ్ లో కూడా ఉందని వాళ్ళ పేర్లు కూడా బయటకు వస్తాయి. మరి రాజకేశ్వరరెడ్డి ఎవరి పేర్లు చెప్తాడు ఏంటనేది. అలాగే ఇప్పుడే మనకు వస్తున్న బ్రేకింగ్ ఏంటంటే ప్రస్తుతం సస్పెన్షన్ లో ఉన్న పిఎస్ఆర్ ఆంజనేయులు, ఈ పేరు అందరికీ సుపరిచితమే. అధినేత, అప్పుడు ప్రభుత్వ అధినేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఆయన ఏం చెప్తే అది చేసి, అంటే రూల్స్ నిబంధనలు వ్యవహారాలు ఏం లేవు, లా ఆఫ్ ది ల్యాండ్ ఇవేం పెద్ద పట్టించుకునేవారు కాదు. అప్పట్లో ఆయన సిఐడి చీఫ్గా ఉన్నాడు, పిఎస్ఆర్ ఆంజనేయులు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నాడు. సో జత్వానీ కేసులో ప్రస్తుతానికి ఆయన అరెస్ట్ అయ్యాడు. పైకి కనిపించేది అదొక్క కేసే, కానీ ఇంకా చాలా వ్యవహారాలు ఉన్నాయి. దానికి సంబంధించి కూడా ముంబై నటి జత్వానీ వేధింపుల కేసులో అరెస్ట్ అయ్యాడు. అది చాలా పెద్ద వ్యవహారం జరిగింది. అంతకు ముందు కూడా ఆయన మీద అనేక ఆరోపణలు ఉన్నాయి. రాజేష్ గారు, ఇప్పుడు కేవలం ఇప్పుడు ఆంజనేయ అరెస్ట్ అనేది సస్పెన్షన్లో ఉన్నాడు, దివాళో రేపో జరుగుతుంది అనేది పెద్ద ఊహించింది ఏం కాదు. కేవలం ఆంజనేయులు ఒకళ్ళే కాదు, ఇంకా చాలా మంది అదే కోవలో ఉన్నారు అధికారులు. సో ఇప్పుడు నాకు చెప్పండి, ఈ కేసు, ఈ లిక్కర్ స్కామ్లో ఇందాక నేను ఆఫీసర్లు కొంతమంది ఎవరైతే ఇప్పుడు బయట పేర్లు రాబోతున్నాయో వాళ్ళందరూ కూడా ఇరుక్కోవాల్సిన పరిస్థితేనా? ఇక్కడ దీపక్ రెడ్డి గారు ఇందాక ప్రస్తావించిన నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ ఇష్యూ ఎంత ఆర్గనైజర్గా జరిగింది అని అంటే, డిస్టిలరీస్ నుంచి డైరెక్ట్గా బ్రోవరేజెస్ కార్పొరేషన్ ద్వారా ప్రొక్యూర్ చేయకుండా షాపులకు సప్లై చేయబడి, షాపుల్లో బ్రోవరేజెస్ కార్పొరేషన్ నుంచి సప్లై చేసిన స్టాకు ప్లస్ డిస్టిలరీస్ నుంచి డైరెక్ట్గా వచ్చిన స్టాకు రెండింటిని కేటగరైజేషన్ చేసి దానికి అమ్మి ఎవరి డబ్బులు వాళ్ళకి లెక్కలు విడగొట్టి ఎవరిది వాళ్ళకి కేటాయింపు చేసింది ఎవరు? ఆ షాపుల్లో ఉన్న సేల్స్ బాయ్స్. వాళ్ళ దగ్గర నుంచి మొదలుపెట్టి అక్కడ లోకల్గా ఉన్న ఎక్సైజ్ అధికారులు, ఎక్సైజ్ మినిస్టరు, ఎక్సైజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ వరకు అందరికీ తెలిసే జరిగింది. 2900 షాపుల్లో ప్రతిరోజు ఎన్డీపీఎల్ వచ్చి, ప్రతిరోజు బ్రోవరేజెస్ కార్పొరేషన్ నుంచి వచ్చిన స్టాక్ వచ్చి దాన్ని విడివిడిగా అమ్మి ఎవరి డబ్బులు వాళ్ళకి విడగొట్టి ప్రభుత్వానికి చెల్లించాల్సిన, ప్రభుత్వానికి ఈ డిస్టిలరీస్కి చెల్లించాల్సిన, అంటే ట్యాక్స్ పెయిడ్ అమౌంట్, నాన్ ట్యాక్స్ పెయిడ్ అమౌంట్, నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ అంటే 84% ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని దిగమింగారు వీళ్ళందరూ కలిసి. మీకు జగన్మోహన్ రెడ్డి గారు వినుకొండలో రషీద్ అనే ఒక కుర్రాడు హత్య జరిగితే అక్కడికి వెళ్ళాడు పరామర్శకి. ఆ కుర్రాడు కూడా వైన్ షాప్ లో సేల్స్ బాయే. అతను వైసీపీ కార్యకర్తని ప్రేమతో ఎలా అయినా ఈయనకి డబ్బులు సమకూర్చి పెట్టిన ఒక పెద్ద యంత్రాంగంలో భాగస్వామి కాబట్టి ఆ ప్రేమ కార్చుకుంటూ వెళ్ళాడు అక్కడ దాకా. ఇవాళ ఇంతమంది ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు కాబట్టి, ఇంతమంది అధికారుల ప్రమేయం ఉంది కాబట్టి, ఈ అంశాలన్నీ బయటకు వస్తే ఇంతమంది బుక్ అవుతారు కాబట్టి పదే ఈ ఎవరెవరైతే ఆరోపణలు ఎదుర్కొంటా ఉన్నారో వాళ్ళందరికీ ఉప్పు అందిస్తా. ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ ఇక్కడికి రాబోతా ఉంది. మీరు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు అరెస్ట్ చేయాలని చెప్పని పోలీసులు బయలుదేరినప్పుడు ఆ వచ్చిన టీంలో నుంచి అతనికి ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు. దాంతో అతను కారు దొరికింది, డ్రైవర్ దొరికాడు, ఫోన్ దొరికింది, కానీ అతను దొరకలా. నాకు ఇప్పుడు రాజకేశ్వరరెడ్డి విషయంలో కూడా ఇదే అనుమానం. అదే అంటున్నా, ఇవాళ పదే మనకి వార్తాపత్రికలు కూడా వస్తుంది ఏంటి, పిఎస్ఆర్ ఆంజనేయుల దగ్గర నుంచి ఈ సమాచారం లీక్ అవుతా ఉంది.
పిఎస్ఆర్ ఆంజనేయులకి పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న అతనికి ఉన్న ఇంటెలిజెన్స్ అంటే ప్రభుత్వ పరంగా ఇంటెలిజెన్స్ దేనికి పనిచేయాల, జరుగుతున్న లోపాలను అరికట్టడానికి, జరుగుతున్న అకృత్యాలను అరికట్టడానికి వీళ్ళు పనిచేయాల. అకృత్యాలు చెయ్యటానికి ఒక టూల్ గా పనిచేసి ఇవాళ నిన్నటి వరకు నువ్వు అధికారివి, నీ కింద సబార్డినేట్ ఆఫీసర్స్ అందరూ సెల్యూట్ చేశారు. ఇవాళ నువ్వు అక్యూజ్డ్ తీసుకెళ్తున్నారు, ఇవాళ అరెస్ట్ అయ్యి ఇవాళ విచారణ ఎదుర్కోపోతా ఉన్నావు. ఎన్ని కేసులు ఉన్నాయండి? రఘురామకృష్ణరాజు గారి కస్టోడియల్ టార్చర్ కేసు ఇతని మీద నమోదైంది. ఇంకొక కేసు ఇతని మీద నమోదు చేయించాల్సింది ఏంటి అంటే, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు వైసీపీతో విభేదించి బయటకు వచ్చిన రోజు ఆయన ఒక వార్త బ్లాస్ట్ చేశారు. నా ఫోన్ ట్యాప్ చేసి నా ఫోన్ లో నేను నా ఫ్రెండ్ మాట్లాడుకున్న సంభాషణని పిలిచి పిఎస్ఆర్ ఆంజనేయులు అంటే ఎమ్మెల్యేల ఫోన్లు ట్యాప్ చేసి అధికారం బెదిరించాడు. ఎవరిచ్చారు ఇతనికి? అంటే 100% వాళ్ళ అతి పెద్ద నేరం అది. ఏపీ బ్యూరో చీఫ్ రామారావు ఉన్నారు, పూర్తి డీటెయిల్స్ చెప్తారు. ఏంటి రామారావు గారు ఇంటెలిజెన్స్ చీఫ్ అప్పట్లో అంటే జగన్ అధికారంలో ఉన్నప్పుడు మనం చూసాం అధికారులు ఎలా వ్యవహరించారు ఇష్టారాజ్యంగా అనేది. అనేక వ్యవహారాల్లో ఇప్పుడు జత్వానీ కేసు ఒకటి బయటపడి దాంట్లో అరెస్ట్ కావచ్చు, కానీ అసలు మొత్తం వ్యవహారం ఏంటి పిఎస్ఆర్ ఆంజనేయుల అరెస్టుకు సంబంధించి రామారావు? రిషి, ముంబై నటి జత్వానీ కేసులో పిఎస్ఆర్ ఆంజనేయుల్ని కొద్దిసేపటి క్రితం సిఐడి పోలీసులు హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు. ఇందులో ప్రధానంగా విషయం ఏంటంటే ఇతను అప్పటి నుంచి బెయిల్ కూడా దరఖాస్తు చేయలేదు. అరెస్ట్ చేసుకోండి అన్నట్టుగా పోలీసులకే సవాల్ ఇచ్చారు. పైగా ఈయన రఘురామకృష్ణరాజు అప్పుడు నర్సాపురం ఎంపీ, ప్రస్తుత ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో కూడా ఏటుగా ఉన్నారు. అయితే అప్పటి నుంచి కూడా ఈయన దేనికి కూడా బెయిల్ కు దరఖాస్తు చేయలేదు. మిగతా వాళ్ళంతా కూడా వెళ్లి కోర్టులో ప్రొటెక్షన్ తెచ్చుకున్నారు. అయితే దీంతో పాటు మరో కీలకమైన అంశం ఏంటంటే, ఇటీవల ఎవరైతే మద్యం కేసులో గానీ లేకపోతే ఇతరత్ర కేసుల్లో గానీ వైసీపీ నేతలు ఎవరైతే అరెస్ట్ అవుతున్నారో వాళ్ళకి ఈయన డిపార్ట్మెంట్ నుంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు అనే ఆరోపణలు పెద్ద ఎత్తున వచ్చాయి. ఈ నేపథ్యంలోనే నిన్న రాజకేశిరెడ్డికి కూడా గోవా నుంచి అతను బయలుదేరుతున్న సమయంలో కూడా నీ కోసం పోలీసులు వస్తున్నారు, అక్కడి నుంచి మూవ్ అవ్వండి అని చెప్పి పిఎస్ఆర్ చెప్పాడని కూడా ఈ రోజు పత్రికల్లో కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఈ పిఎస్ఆర్ ఆంజనేయుల్ని మొన్నటి వరకు అయితే మాత్రం ఆయన సస్పెన్షన్ లో ఉన్నారు. ఆయన సస్పెన్షన్ కి సంబంధించి ఆర్టికల్స్ ఆఫ్ చార్జెస్ కూడా ఇచ్చారు. బట్ ఈ రోజు ఆయన చేస్తున్న చర్యలు వీటన్నిటిపై కూడా ప్రభుత్వ వర్గాలకి సమాచారం అందింది. ఈ నేపథ్యంలోనే ఆయన జత్వానీ కేసులో అరెస్ట్ చేశారు అని చెప్పి సమాచారం అనేది ఉంది. దీనికంటే ముందు బుక్ అయిన కేసు అయితే మాత్రం రఘురామకృష్ణరాజు మీద కస్టోడియల్ టార్చర్ కేసు. ఆ టార్చర్ కేసు ఒంగోలు ఎస్పీ దర్యాప్తు చేస్తున్నారు. గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్ లో ఈ కేసు నమోదైంది. అదేవిధంగా ముంబై నటి జత్వానీ కేసుకు సంబంధించి మాత్రం కృష్ణా ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో ఆయన మీద కేసు నమోదైంది. ఆ కేసులో కూడా ఈయన నిందితుడిగా ఉన్నారు. ఇదే కేసులో నిందితుగా ఉన్న అప్పటి సిపి కాంతిరాణా టాటా గాని, విశాల్ గున్ని గాని వీళ్ళందరూ కూడా హైకోర్టుకు వెళ్లి యాంటిసిపేటరీ బెయిల్ కు అప్లై చేసుకున్నారు. యాంటిసిపేటరీ బెయిల్ కూడా వచ్చింది. అయితే వీళ్ళందరినీ కూడా అప్పట్లో ప్రభుత్వం సస్పెండ్ చేసింది. పిఎస్ఆర్ ఆంజనేయులు కూడా ప్రస్తుతం సస్పెన్షన్ లో ఉన్నారు. హైదరాబాద్ లో కొద్దిసేపటి క్రితం ఏపీసీఐడి అధికారులు ముంబై నటి జత్వానీ కేసులో పిఎస్ఆర్ ఆంజనేయులను అదుపులోకి తీసుకొని విజయవాడకి తేలిస్తున్నట్టు సమాచారం అందింది. ఇప్పటికే ఇక్కడ సిట్టు బృందం అయితే మాత్రం రాజకేశిరెడ్డిని విచారిస్తున్నారు. మరి కొద్దిసేపట్లోనే ఆయన్ని కోర్టులో హాజరు పెట్టే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులను అరెస్ట్ చేయడం మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తుంది. ఎందుకంటే టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ఐపీఎస్ అధికారిని గతంలో కేసులు నమోదవటం, సస్పెండ్ చేయటం ఓకే జరిగింది, కానీ ఏకంగా అరెస్ట్ చేయటంతో ఇప్పుడు వ్యవహారం మొత్తం కూడా సంచలనంగా మారింది. రాష్ట్రంలో ఐఏఎస్ ఐపీఎస్ వర్గాల్లో ఈయన చర్యలు కూడా అంటే ఇంటెలిజెన్స్ బాస్ గా ఉన్న సమయంలో కూడా ఈయనపై పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో ఇంతకు ముందు ఆయన కొంతమందిని బెదిరించినట్టు, అదేవిధంగా ప్రస్తుత నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే, గతంలో కూడా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేగా పనిచేసిన కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా ఆయన కూడా అప్పట్లో బహిరంగంగా ఆరోపణలు చేశారు. తన ఫోన్ డేటా మొత్తం ఉంది అని చెప్పి కూడా ఆయన బెదిరించినట్టు కూడా అప్పట్లో కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన పోలీసు వర్గాల నుంచే సమాచారం సేకరించి వాళ్ళకి అందిస్తున్నారనే ఆరోపణలు కూడా ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే కొద్దిసేపటి క్రితం హైదరాబాద్ లో ఆయన నివాసంలోనే ఆయన సిఐడి పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా మనకు సమాచారం అందింది. రిషి, రైట్, థ్యాంక్ యూ రామారావు ఫర్ ది అప్డేట్స్. మా ఇన్పుట్ ఇన్ఛార్జ్ శ్రీహరి మనకు అందుబాటులో ఉన్నారు. సో శ్రీహరి చెప్పండి, అంటే ఇప్పుడు రామారావు చెప్పినట్టుగా ఫస్ట్ ఆఫీసర్ అరెస్ట్ అయ్యారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత. అంటే అప్పటి అధికారంలో ఉన్న అధినేతలు అండ చూసుకుని విధులను కాకుండా అధికారాన్ని దుర్వినియోగం ఎలా చేశారు, ఎలా బెదిరించారు, ఎలా మిస్యూజ్ చూశారు, పవర్స్ ఆఫ్ మిస్యూజ్ ఎలా జరిగింది, స్కామ్కి సంబంధించి నిందితులను తప్పించడానికి ఎలాగా
వీళ్ళంతా హెల్ప్ చేశారు, ఇవన్నీ తేల్తాయి. సో పిఎస్ఆర్ ఆంజనేయుల పాత్ర ఏంటి, ఇప్పుడు ఈ అరెస్ట్ తర్వాత జరిగే పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి? రిషి, పిఎస్ఆర్ ఆంజనేయులు సీనియర్ ఐపీఎస్ గా ఉన్నటువంటి ఆయన్ని అరెస్ట్ చేశారు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి దీన్ని బ్రేక్ చేసింది మొదటిగా కూడా. సో ఇప్పటికే ఆయన మీద అనేక కేసులు కూడా ఉన్నాయి. జిత్వాని కేసుతో పాటు రఘురామ కృష్ణరాజు టార్చర్ కేసు, అలానే అప్పట్లో ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నప్పుడు కొంతమంది ప్రత్యర్థి పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, శాసనసభ్యులు కావచ్చు, వాళ్ళ కదలికలపైన నిఘా ఉంచడం, రాజకీయ పరమైనటువంటి అంశాల్లో ఆయన సలహాలు, సంప్రదింపులు, అలానే వారి యొక్క ఫోన్ ట్యాపింగ్ చేశారనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. సో ఇలాంటి అనేక కేసుల నేపథ్యంలోనే ఇప్పుడు ఆయన్ని ఆల్రెడీ సస్పెండ్ చేయడం జరిగింది. సో ప్రధానంగా అప్పట్లో ఎవరైతే ఐపీఎస్ఎల్ గా వ్యవహరించాల్సిన చాలా మంది వైపీఎస్ఎల్ గా వ్యవహరించినటువంటి పరిస్థితి ఉన్నాయి. సో వారు అలాంటి వారందరినీ కూడా ఇప్పుడు ఆ కేసులు వెంటాడుతున్న పరిస్థితి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాక ముందు కూడా ఎవరైతే చట్ట వ్యతిరేకంగా వ్యవహరించారు, ఎవరైతే వారి యొక్క విధులు కాకుండా రాజకీయ పరమైనటువంటి వ్యవహారాలు కావచ్చు, లేకపోతే ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టేటువంటి అంశాలు కావచ్చు, లేదా ఈ రకమైనటువంటి మాఫియా ధోరణితో ఎక్కడో ముంబైలో ఉన్నటువంటి ఒక కేసుకు సంబంధించినటువంటి వ్యవహారం పైన ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చి ఇక్కడ కేసులు బనాయించి ఈ రకమైనటువంటి వ్యవహారాలు చేసినటువంటి వారందరిపైన కూడా చర్యలు ఉంటాయని చెప్పి కూటమి ప్రభుత్వం అప్పట్లో చెప్పింది. సో ఆ నేపథ్యంలోనే కొంతమంది అధికారుల పైన దూరం పెట్టారు, కొంతమంది పైన సస్పెండ్ చేశారు. అయినప్పటికీ కూడా చర్యలు ఎప్పటికీ అని చెప్పి ఇప్పటికీ చాలా మంది ప్రశ్నిస్తూ వస్తుంటారు. కూటమి పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు. అసలు ఎవరైతే అప్పట్లో ఈ రకంగా వ్యవహరించారో వారి మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు, ఎందుకు జాప్యం జరుగుతోందని చెప్పి ప్రశ్నించేవారు కూడా లేకపోలేదు. సో ఇలాంటి నేపథ్యంలోనే ఇప్పుడు ఒక్కొక్కరుగా ఎవరైతే తప్పులు చేశారో వారందరిపైన కూడా చర్యలు తీసుకుంటున్నారు. సో రాజ్ కసిరెడ్డి ఎపిసోడ్ కు సంబంధించి కూడా మనం చూసాము. ఆయన నిన్న ఎయిర్పోర్ట్ కు వచ్చినప్పుడు అరెస్ట్ చేసినటువంటి నేపథ్యం. ఇలాంటి కేసుల విషయంలో కూడా ఇప్పటికీ డిపార్ట్మెంట్ వ్యవహారాల్లో లేదా డిపార్ట్మెంట్ లో ఏం జరుగుతోంది అనేటువంటి అంశాలను కూడా తెలుసుకొని ఎవరైతే ఇప్పుడు కేసుల్లో ఉన్నారో వారికి సహకరించేటువంటి వ్యవహారం కావచ్చు, ఇలాంటివి అనేక రకాలైనటువంటి పనులకు కూడా కొంతమంది పాల్పడుతున్నారు. ఎందుకంటే మనం చూసాము గుంటూరులో ఏదైతే దీనికి పోస్ట్ పెట్టినటువంటి నేపథ్యంలో అతన్ని అరెస్ట్ చేసి జగన్ సతీమణి భారతి పైన అతన్ని ఎస్పీ ఆఫీస్ కు తరలిస్తున్నటువంటి సమయంలోనే మనం చూసాం హిందూపురం మాజీ ఎంపీ అక్కడికి వచ్చి దాడి చేసేటువంటి ప్రయత్నం చేశాం. అంటే ఆ రకంగా కదలికలను కూడా ఎలా తెలుస్తున్నాయి, ఏ రకంగా వ్యవహరిస్తుందంటే ఇంటి దొంగలు కావచ్చు, లేదా ఇంకా కూడా కొంతమంది సహకరిస్తున్నారు. ఖచ్చితంగా అలాంటి వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలనేటువంటి డిమాండ్ ఉంది. అందులో భాగంగానే పిఎస్ఆర్ ఆంజనేయులను కూడా ప్రస్తుతం అరెస్ట్ చేశారు. ఖచ్చితంగా ఎవరైతే తప్పు చేశారో వారందరికీ కూడా చర్యలు ఉంటాయని చెప్పి ఒక ఐపీఎస్ ని అరెస్ట్ చేసిన తర్వాత ఆ సంకేతాలు అయితే కూటమి ప్రభుత్వం ఇచ్చిందని మాత్రం చెప్పొచ్చు రిషి. రైట్ శ్రీహరి, థ్యాంక్ యూ. సో ప్రభుత్వం ఏర్పాటు కాకముందు ఎప్పుడైతే ప్రతిపక్షంలో తెలుగుదేశం ఉందో అప్పుడు చాలా స్పష్టంగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే తప్పు చేస్తారో అధికారులు వాళ్ళందరి పేర్లు కూడా మేము గుర్తుపెట్టుకుంటాము. ఆ రెడ్ బుక్ అనేది అప్పుడే, వీళ్ళు రెడ్ బుక్ రాజ్యాంగం అంటారు, కానీ రెడ్ బుక్ ఏంటంటే ఎవరైతే తాము చేయాల్సిన విధులు కాకుండా వాళ్ళకున్న పవర్స్ని మిస్యూజ్ చేస్తూ ఎవరు మెప్పో పొందడానికి, ఎవరి దగ్గర గొప్ప అనిపించుకోవడానికి చేశారో వాళ్ళందరూ ఇవాళ ఒక్కొక్కళ్ళు బయటకు వస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఇట్స్ ఎ సైకిల్. మనకి అధికారం ఉంది కదా, పవర్ని ఎలా అయినా ఉపయోగించుకోవచ్చు అని రఘురామకృష్ణరాజు అంటే ఒక సిట్టింగ్ ఎంపీగా ఉన్న అతన్ని కస్టడీలో ఎలా టార్చర్ చేశారు. ఇందాక శ్రీహరి చెప్పినట్టు ఎక్కడో ముంబైలో కేసును తీసుకొచ్చి జత్వాని ఆ వేధింపుల వ్యవహారం ఇవాళ కీలకంగా ఒక విచారణ జరుగుతుంటే ఒకళ్ళని పట్టుకోవడానికి నిందితుడిని లేకుండా ఇన్ఫర్మేషన్ లీకులు చేసేసి ఈ వ్యవహారంలో ప్రస్తుతానికి ఈయన అరెస్ట్ అయ్యారు. ఇంకా చాలా విషయాలు ఆంజనేయ రెడ్డి గారు మనం ఏదైతే మాట్లాడుకుంటున్నామో ఆ ఇష్యూకి సంబంధించిందే ఇది కూడా. ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు గత ప్రభుత్వంలో ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నారు. సరే, అంతకుముందు కూడా అనేక వివాదాలు ఉన్నాయి, కానీ గత 5 ఏళ్లలో వచ్చిన వివాదాలు బహుశా అంతకుముందు పోలిస్తే తక్కువే. ఎలా చూడాలి ఇప్పుడు అధికారుల పాత్ర గురించి? నేను ఇంతకు ముందే ఓపెనింగ్ రిమార్క్స్ లో చెప్పాను కదా. ఋషి గారు, నేను కూడా గత 40 సంవత్సరాల నుంచి చాలా చిన్న వయసు నుంచి రాజకీయాల్లో తిరుగుతున్నాను, రాజకీయాలు దగ్గరగా పరిశీలిస్తున్నాను, ఒక పార్టీ కార్యకర్తగా కూడా కొనసాగుతున్నాను. కానీ నేను ఎప్పుడూ ఇంత భయంకరమైన ప్రభుత్వాన్ని గత 5 సంవత్సరాలు 2019 నుంచి 2024 వరకు నడిపిన ప్రభుత్వం ఏదైతే ఉందో నేను భారతదేశంలో ఏ రాష్ట్రంలో చూడలేదు. ప్రభుత్వాల్లో కొన్ని తప్పులు జరుగుతుంటాయి, అవినీతి జరుగుతుంటుంది, కొంత రాజకీయ ప్రత్యర్థుల మీద తీసుకుంటారు, కానీ ఇది దేశంలో ఉంది. కానీ ఇంత దుర్మార్గంగా ప్రభుత్వమే పనిగట్టుకుని పై నుంచి కింద వరకు ధనం ఏ విధంగా సంపాదించాలా, రాజకీయ ప్రత్యర్థుల్ని ఏ విధంగా హింసించాలా,
లేదా భూములు ఏ విధంగా లాక్కోవాలా, ప్రభుత్వం వచ్చిందే అందుకోసం ముందే ప్లాన్ చేసుకొని ప్రభుత్వంలో వచ్చారనేది మనకి ఈ రోజు ఈ పరిణామాలు చూస్తున్నప్పుడు మనకు అర్థమవుతుంది. నేను అనేక సందర్భాల్లో చాలా అవినీతి ఆరోపణలు చేస్తుంటాం. కొంతమంది ఎక్కడో పెద్ద కాంట్రాక్టర్ ఇచ్చారు, ఆయన దగ్గర నుంచి కమిషన్ తీసుకున్నారు. అది కాంట్రాక్ట్ అయిన తర్వాత దానికి ఏదో టెండర్లో అయితే కమిషన్ తీసుకుంటుంటారు చాలా సందర్భాలు. కానీ అసలు అవినీతి చేయడం కోసమే ప్రాజెక్టులు ఏర్పాటు చేయడం, అవినీతి చేయడం కోసం ప్రోగ్రాములు కార్యక్రమాలు ఏర్పాటు చేయడం, అవినీతినే ముందు టార్గెట్ గా పెట్టుకొని అక్కడికి చేరడం కోసం అన్ని ప్రభుత్వ పత్రాలు తయారు చేయడం ఏదైతుందో భారతదేశంలో ఏ రోజు చూడాల. మీరు ఇప్పుడు ఐపీఎస్ ఆఫీసర్ ఆంజనేయులు గారి విషయం, సీతారామయ్య గారి విషయం చెప్పారు. ఎంత మనం చాలా సందర్భాలు అంటున్నాం, ఒక అమాయకురాల్ని ఏదైనా బాధ పెడితే ఆ శిక్ష తప్పదు, ఆ గోష్ట తగులుతుందని. ఈ రోజు మనం చూసాం కదా జత్వానికి ఆంధ్రప్రదేశ్కి ఏం సంబంధం అండి? ఆమె ఎక్కడో మహారాష్ట్రలో ఉంది, ఆమె చదువుకున్న ఆమె డాక్టర్ లేదా సినిమాలో నటిస్తుంది, ఆమెకి ఆంధ్రప్రదేశ్కి ఏం సంబంధం? ఎవడో ఒకడు పెద్ద పారిశ్రామికవేత్త కోసము, వాడి కళ్ళల్లో ఆనందం చూడడం కోసము, వాడి దగ్గర నుంచి ఏదన్నా ఆర్థిక ప్రయోజనాలు పొందడం కోసము వాడు ఏదో చెప్పాడని ఈ రోజు ఆమెని మహారాష్ట్ర నుంచి బాంబే నుంచి తీసుకొచ్చి ఆమె కుటుంబ సభ్యుల్ని ఆంధ్రప్రదేశ్ లో హింసించడం మనం చూసాం కదా. ఇది అసలు మానవత్వం ఉండే మనుషులు కాబట్టి అనుభవిస్తారు. అసలు భారతదేశ చరిత్రలో మనం ఎప్పుడైనా చూసామో ఒక్క పెన్ స్ట్రోక్ తోటి 3 ఐపీఎస్ ఆఫీసర్లు సస్పెండ్ చేసింది. కరెక్ట్. మీరు 3 పేర్లు మీరు చెప్పారు. ఇప్పుడు ఒక విశాల్ గున్ని మా జిల్లాలో కూడా పోలీస్ అధికారిగా, జిల్లా పోలీస్ అధికారిగా పనిచేశారు. ఆయన పక్క రాష్ట్రం కర్ణాటక. ఇంకొక ఆయన కాంతిరామ్ టాటా. అసలు ఆ టాటా పేరు ఎట్లా వచ్చిందో నాకైతే తెలియదు. సో అంటే ఇది మొదలంతే. నాకేమనిపిస్తుందంటే అంజన్ గారు, దిస్ ఇస్ జస్ట్ బిగినింగ్. Yes, it's a beginning. Yes, you are right. This is only a beginning. ముందు ముసళ్ళ పండుగ. ఆ పిక్చర్ అభి బాకీ హై అంటుంటాం కదా, పిక్చర్ అభి బాకీ హై. ఇది ఎక్కడ ఆగుతుందో మనం చూడాల్సింది. గత 5 సంవత్సరాలు జరిగిన దుర్మార్గాలు చేసిన వాళ్ళందరూ కూడా శిక్ష అనుభవించక తప్పదు, ఇందులో ఎటువంటి అనుమానం లేదు. బట్ టేక్స్ టైం. దీపక్ రెడ్డి గారు చెప్పినట్టుగా కేసుని ఎటువంటి లోపాలు లేకుండా చట్టంలో ఉండే లొసుగులను అడ్డం పెట్టుకొని తప్పించుకోవడానికి ప్రయత్నం చేసే అవకాశం లేకుండా వాటర్ టైట్ కేసు తయారు చేయడం ద్వారా ఈ దోషులందరినీ కూడా జైలు పంపించడం కోసం ప్రభుత్వం పనిచేస్తుంది. దీపక్ రెడ్డి గారు, ఇప్పుడు గత ప్రభుత్వంలో అధినేత దగ్గర నుంచి సరే ఆయన అనుయాయులు అనుచరులతో పాటు అధికారులు కూడా ఇక ఇది మేము శాశ్వతం, ఓ 10 ఏళ్ళలో 15 ఏళ్ళలో 25 ఏళ్ళలో ఇది మన సామ్రాజ్యం అని బిహేవ్ చేశారా? అందుకనే అసలు ముందు వెనక పరిణామాలు దీపక్ రెడ్డి గారు ఏం ఆలోచించుకోలేదా? ఇవాళ దాని తాలూకా ఫలితం అందరూ అనుభవిస్తారా? ఎందుకంటే ప్రజలు ఆ యాంగిల్లో చూస్తారు. ఇది ఎవరో ఒకళ్ళిద్దరితో పరిమితం అవుతుందా, అందరూ సమాధానం చెప్పాల్సి వస్తుందా? ఈ అధికారుల ఇష్యూకి వచ్చే ముందు ఇందాక మిస్ అయిన ఒక అంశం మళ్ళీ దీనికి వస్తానండి. మీరు చూస్తే నేను ఐటీకి సంబంధించిన కన్సల్టెంట్ ని, సలహాదారుని, నాకేం సంబంధము ఈ లిక్కర్కి అని చెప్పి ఇంతకు ముందు రాజకేశ్ రెడ్డి మాట్లాడినాడు. సో క్లియర్ గా ఒక్కొక్క స్కామ్ కి ఒక్కొక్క సలహాదారుడు కింగ్ పిన్ అని చెప్పి మనకు అర్థమవుతా ఉంది. ఈ సలహాదారులకంతా ప్రధాన సలహాదారుడు ఎవరు? సజ్జల. సో ఈ స్కామ్ చేసే వాళ్ళకి కూడా ప్రభుత్వ ధనం ఇచ్చి దోచుకున్నారు. ఆ చిన్న శాలరీలు కూడా వదలలేదు అనేది. అంటే ఇప్పుడు కాదు ఈ సలహాదారుల మోజులో విజయసాయిరెడ్డి సలహాలు తీసుకోవడం మానేశారని విజయసాయిరెడ్డి కోపగించి బయటకు వచ్చేసాడా? ఎందుకంటే నేను దిగిన మెట్లు వాళ్ళు ఎక్కుతూ వచ్చారన్నాడు కదా. సమస్య అంతా అక్కడే వచ్చిందండి. స్టార్టింగ్ విజయసాయి రెడ్డి ఈ స్కీమ్ అంతా సెట్ చేసి అందరిని కూర్చోబెట్టినాడు, ఆయనే చెప్పినాడు కదా. తర్వాత ఈ డబ్బులు చూసి రూపాయికి 10 రూపాయలు వస్తూ ఉంది, ఈ ముసలోడితో మనం ఎందుకు పంచుకోవాలా అని చెప్పి వీళ్ళు ఆశకు పోయి ఈయనని పక్కకు దోసేబట్టి ఇప్పుడు ఆ కడుపు మంటతో ఇవన్నీ 5 ఫిగర్స్ బయటకు వస్తూ ఉన్నాయి, లేకపోతే వచ్చిండేది కాదు. సో పాయింట్ ఏంటి అని అంటే జీతాలు కూడా ఈ క్రిమినల్స్ కి ఇచ్చి క్రైమ్ చేయించినారు. సో ఒక్కొక్క స్కామ్ వెనకాల ఒక్కొక్క ఇన్ఛార్జ్ ఒక్కొక్క సలహాదారుడు ఉన్నాడు అని చెప్పి మనకు అర్థమవుతా ఉంది. ఒక్క పాయింట్ ఏంది అని అంటే ఇది కేవలం డబ్బులే కాదు, 30,000 పైగా మంది చనిపోయినారు ఈ నాసిరకమైన లిక్కర్ ఇచ్చి. మీరు ఏ ప్రభుత్వ హాస్పిటల్ కి పోయి మీరు ఫిగర్స్ తీసుకున్నా అంటే గత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము మొన్న వైసీపీ ప్రభుత్వానికి మీరు ఫిగర్స్ కంపేర్ చేయండి. దగ్గర 1200% ఎక్కువ డెత్స్ రికార్డ్ అయినాయి.
అండ్ బాగా లేకుండా వచ్చిన వాళ్ళు దాదాపు 2 లక్షలు పైగా వచ్చినారు. Right. ఏ విధంగా ప్రజల జీవితాలతో ఆడుకున్నారో దయచేసి ఇది ఇంకా ముఖ్యమైన అంశము మన వ్యూవర్స్ అన్నిటి మీద దృష్టి పెట్టాలి, ఖచ్చితంగా అన్నిటి మీద దృష్టి పెట్టాలి. అప్సాన్ రాజేష్ గారు, సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఒక్క సెకండ్, ఇప్పుడు కమింగ్ టు బ్యూరోక్రసీ ఆఫీసర్స్ వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారు మా అందరు సీనియర్ లీడర్స్ మీటింగ్ లో అన్నారు, మనము యాక్షన్ తీసుకుంటా పోతే వైసీపీలో జరిగిన క్రైమ్స్ తో ఏ ఒక్క డిపార్ట్మెంట్ కూడా ఏ ఆఫీసర్స్ మిగలరో, అందరు పోతారు, ఇంకా మనం ప్రభుత్వం ఎట్లా రన్ చేయాలా, సో యాజ్ పర్ ప్రయారిటీ యాజ్ పర్ గ్రేవ్ మిస్టేక్స్ మనం యాక్షన్ తీసుకుంటా వస్తాము అని చెప్పడం జరిగింది. సో ఇక్కడ పాయింట్ ఏంది, మనము మొత్తం సమాజం చర్చించాల్సింది ఏంది అని అంటే, ఇటువంటి విధంగా ఎవరి మీద నమ్మకం పెట్టి కీ పోస్ట్ లో పెట్టినామో వాళ్ళే అందరికన్నా పెద్ద క్రిమినల్స్ కన్నా కూడా పెద్ద క్రిమినల్స్ గా మన వ్యవస్థలో ఈ ఐఏఎస్ ఐపీఎస్ లో కొందరు మారినారు అని అంటే, మనకి ఇటువంటి వ్యవస్థలో మార్పులు కావాలనే డిస్కషన్ ఈ రోజు స్టార్ట్ కావాల్సిన్నది. అందుకే అన్నా నేను దిస్ ఇస్ ద స్టార్టింగ్ పాయింట్ ఓన్లీ. ఎందుకంటే మోస్ట్ ఇంటెలెక్చువల్ బ్రెయిన్స్ అడ్మినిస్ట్రేషన్ లో పెట్టి రాష్ట్రానికి అభివృద్ధి లేకపోతే దేశంలో ఎలా అభివృద్ధి అని ఆలోచించడం మానేసి రాజేష్ గారు ఈ క్రిమినల్ సైకాలజీలో ఎలాగా మాస్టర్స్ చేయాలి అని ఆలోచిస్తే ఇంకా ఎట్లాంటి పరిస్థితి ఉంటుంది. మరి ఇక్కడ ఇంకొక అంశం ఉంది రిషి గారు, ఇప్పుడు అధికారుల ఇష్యూ ఒకటైతే రాజకేశ్ రెడ్డి ఇష్యూ, అతనికి సలహాదారుడిగా ప్రభుత్వం ఇచ్చిన జీతం ఒకటే కాదు, అతను వాలంటీర్ వ్యవస్థని ట్రైనింగ్ అండ్ మానిటరింగ్ కోసం అని చెప్పని ఫీల్డ్ ఆపరేటింగ్ ఏజెన్సీ అని చెప్పని ఒకటి ఏర్పాటు చేశారు. దానికి ప్రతి సంవత్సరానికి 68 కోట్ల రూపాయలు ప్రభుత్వం నుంచి ఛార్జెస్ పే చేశారు. అది కూడా ఇతని కంపెనీయే. 5 సంవత్సరాల్లో 340 కోట్ల రూపాయలు వాలంటీర్లని ట్రైనింగ్ అండ్ మానిటరింగ్ పేరిట 340 కోట్లు ఇచ్చారు. మరి దీపక్ రెడ్డి గారు, ఆంజనేయ రెడ్డి గారు ఫీల్డ్ లో ఉండేవాళ్లే. ఎక్కడైనా సరే ఒక 100 మంది వాలంటీర్లు కూర్చోబెట్టి ట్రైనింగ్ ఇచ్చే నేపథ్యం ఉందా? ఆయాచితంగా 340 కోట్లు అతను ఖర్చు పెట్టారు. చేశారా వాలంటీర్లు? అదొక విచిత్రంగా ఒకటి ఆంజనేరెడ్డి గారు, దీపక్ రెడ్డి గారు, రాజేష్ గారు, సమయం అయింది, నెక్స్ట్ మనం బులెటిన్ కి వెళ్దాం. అయితే ఏంటంటే ఇవాళ ఒక్కొక్కళ్ళు తెర మీదకి వస్తున్నారు. ఎప్పుడైతే విజయసాయి రెడ్డి ఆయనేమో అంతా మారిపోయి సచ్చీలుడైపోయి రాజకీయ సన్యాసం చేసేసి అప్రూవర్ గా మారిపోయి ఇవన్నీ బయట పెట్టట్లా, దీని వెనకాల ఇంకొక స్టోరీ ఉంటుంది. ఇప్పుడు ఆయన కొన్ని పేర్లు చెప్పాడు, రాజకేశ్ రెడ్డి ఎవరి పేర్లు చెప్తాడు, రేపు వచ్చే మిథున్ రెడ్డి ఎవరి పేర్లు చెప్తాడు. ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు ప్రొటెక్షన్ కూడా తీసుకోకుండా సవాల్ విసిరివాడు ఆయన అరెస్ట్ అయ్యాడు. సో ఇవన్నీ అంశాలు బయటకు వస్తాయి, అందరి పేర్లు బయటకు వస్తాయి. సో ఏం జరుగుతుందని రాష్ట్ర ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. అప్డేట్స్ ఏబిఎన్ ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటుంది. థ్యాంక్స్ వెరీ మచ్ ఆంజనేయ రెడ్డి గారు, దీపక్ రెడ్డి గారు, రాజేష్ గారు. స్టే ట్యూన్ టు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.